నాకు ఈ బుక్ చదువుతున్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫ్రమ్ ద టైటిల్ ద్రవిడ వివక్షపై దక్షిణ స్వరం. అయితే చదివిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఇది దక్షిణ స్వరం కంటే కూడా ధిక్కార స్వరం అంటే చాలా బాగుండేది అనుకున్నాను ఫస్ట్ మొత్తం చదివిన తర్వాత. అండ్ యాక్సిడెంటల్లీ మీరు కూడా అదే అన్నారు. బట్ కానీ దీంట్లోంచి ఒక క్వశ్చన్ వచ్చింది నాకు. ఏంటి అంటే, ద్రవిడాను దక్షిణ వేరా అని. చక్రపాణి గారు యాక్సిడెంటల్లీ హీ ఆల్సో టచ్డ్ అపాన్ దిస్ పాయింట్. ద్రవిడ అండ్ దక్షిణ ఇవి రెండు వేరువేరుగా ఉన్నాయా అసలు అనేది నాకు తెలియదు. దాని నుంచి నేను ఆన్సర్స్ వెతకడం మొదలు పెట్టాను మీ అందరూ ఆథర్స్ అందరు రాసిన దాంట్లోంచి. సో వన్ థింగ్ నాకు ఒకటి ఇమ్మీడియట్గా స్ట్రైక్ అయింది ఏంటంటే, మీరు అందరు చదివి ఉండుంటారు రూట్స్, అలెక్స్ హలీ రాసిన 7 తరాల్లో. దెర్ ఇస్ అ వెరీ స్మాల్ కాన్వర్జేషన్, ఒక చిన్న కాన్వర్జేషన్ వేర్ దిస్ ఇట్ గోస్ లైక్ దిస్. ఎట్లా అంటే, nobody can be a friend and a slave at the same time, father says to somebody, and that person asks, why puppy, why cannot why? Then he says, nobody can own a friend. So it's basically a friendship and slavery cannot exist together. It would be fooling ourselves. మనల్ని మనం వంచుకున్న వాళ్ళం అవుతాం ఒకరికి స్లేవ్గా ప్రవర్తిస్తూ వీరు నా ఫ్రెండ్ అనుకుంటే అని నాకు తెలిసింది. ఈ బుక్ చదువుతున్నప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది, అదే నా జ్ఞప్తికి వస్తుంది. ఇది కరెక్ట్ కదా, అందరం కలిసి ఉండాలి అంటున్నాము, బట్ దెర్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ డివిజన్ అంటే చాలా వివక్ష అనేది తెలుస్తుంది అని. సో ఈ బుక్లో మేజర్లీ వెరీ సెంట్రల్ అంటే దిస్ థీమ్స్ అరౌండ్ దిస్ బుక్. ఫస్ట్ థింగ్ ఈస్ ద్రవిడ అండ్ దక్షిణ ఇవి రెండు వేరా అని చదువుతున్నప్పుడు నాకు టూ థీమ్స్ దట్ హెల్ప్ మీ, రెండు థీమ్స్ నాకు హెల్ప్ చేశాయి టు సే ఇట్ ఈస్ నో డిఫరెంట్, నాట్ వెరీ డిఫరెంట్ అని చెప్పడానికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ద్రవిడ ఇది ఒక పదమా, దీన్ని ఒక మూవ్మెంట్గా తీసుకొని రాస్తున్నారా చాలామంది రచయితలు ఇందులో అని చెప్పి. చాలామంది దే టాట్ మీ సంథింగ్. ద్రవిడ అనేది ఒక పదంగా ఎలా వచ్చింది? ఇట్ హ్యాస్ ఇట్స్ హిస్టారికల్ రూట్స్, ఇట్ హ్యాస్ ఇట్స్ లింగ్విస్టిక్ రూట్స్, ఇట్ హ్యాస్ కల్చరల్ రూట్స్. అండ్ దిస్ ద్రవిడ ఈజ్ అ కైండ్ ఆఫ్ అన్ ఐడియా. ఇది ఒక ఐడియాగా నాకు చాలా బాగా అర్థమైంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఇది ఒక వర్డా, ఇది ఒక మూమెంటా, ఇది ఏంటి అని, ఫర్ సంబడీ లైక్ మీ ఇట్ కేమ్ టు మీ యాజ్ ఇట్ ఈస్ అన్ ఐడియా. ఇది ఒక ఐడియాగా ఎలా పనిచేస్తుంది అని. ఇట్ హ్యాస్ బ్రాట్ అప్ పీపుల్ విత్ షేర్డ్ పూల్ ఆఫ్ విక్టిమ్హుడ్, షేర్డ్ పూల్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ ఆల్సో కల్చరల్ హెరిటేజ్. శ్రీనివాస్ గారి వ్యాసంలో దట్ ఈస్ వెరీ క్లియర్. హీ స్టార్ట్స్ ఆఫ్ సేయింగ్ దట్ ఇది ఒక మనందరం పంచుకున్న బాధలు మనందరినీ దగ్గరికి తీసుకొస్తాయని. దెన్ అప్పుడు నేను అనుకున్నాను, మనుషులు ఎక్కడైనా ఒకరిగానే ఉంటారు కదా, సౌత్లోనే ఎందుకు ఈ బాధలు పంచుకోవాలి మనం, ఎక్కడైనా నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కూడా ఇలాంటి బాధలు వాళ్ళే ఉంటారు కదా అని. అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ సీయింగ్ అసలు ఒక వాదం అనేది ఎందుకు వస్తుంది అని. ఫస్ట్ ఇన్స్టెన్స్ దట్ కేమ్ టు మై మైండ్ ఈస్ కిస్ ఆఫ్ లవ్ అని ఒక మూవ్మెంట్ జరిగింది, మీ అందరికీ గుర్తుందా? ఇట్ ఈస్ కిస్ ఆఫ్ లవ్ ఆర్ లవ్ ఆఫ్ కిస్, ఐ డోంట్ నో, ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ఇట్ రాంగ్. అప్పుడు నేను అనుకున్నాను, అంటే ఇది కూడా ఒక మూవ్మెంట్ అని ఎందుకు చేస్తున్నారు అని. వెన్ వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్ వి స్టడీ ఇట్ ఆబ్వియస్లీ. సో అప్పుడు ముద్దు పెట్టుకోవడం చాలా సహజమైన విషయం, ఎవరినైనా ముద్దు పెట్టుకుంటారు ఇష్టపడినప్పుడు. దిస్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఫర్ అఫెక్షన్ ఆర్ సంథింగ్. సో దాన్ని మీరు మీ అజమాయిషీతోటి విత్ యువర్ పవర్ you're trying to stigmatize it, you're trying to alienate the sense of affection from a human being. Then it takes a form of a movement. We are succumbed to take this form of movement. There we are. And మీరు ఇది కూడా చూసి ఉంటారు, రీసెంట్గా జరిగిన జంతర్ మంతర్ దగ్గర జరిగిన మూవ్మెంట్ కానీ అండ్ ఎల్స్వేర్ ఆన్ ద సేమ్ లైన్స్ త్రూ అవుట్ ఇండియా ఎక్కడెక్కడ జరిగి ఉంటాయో, స్టూడెంట్స్ ఆర్ ఫోర్స్ టు టేక్ అప్ దిస్ రోడ్స్. అండ్ మళ్ళీ మనల్నే అడుగుతూ ఉంటారు, మీరు ఎందుకు రోడ్ల మీద వచ్చారు చదువుకోకుండా అని. సో దిస్ ఇస్ అ వెరీ టిపికల్ క్వశ్చన్ దట్ సరౌండ్స్ దీస్ మూవ్మెంట్స్. అంటే ఇమ్మీడియట్గా ద్రవిడ అని చెప్తే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా, తెలంగాణ అని చెప్తే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా అనేది చాలా చాలా మౌలికమైన ప్రశ్న చాలామంది వేశారు. నాట్ ఓన్లీ ద సోషల్ రిఫార్మర్స్, ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద వెరీ పీపుల్ హూ ఆర్ పార్ట్ ఆఫ్. సంబంధం లేదు, కానీ నేను ఎందుకు ద్రవిడ అనే మూవ్మెంట్లో భాగం కావాలి, అది కూడా దక్షిణ స్వరంలో నేను ఎందుకు భాగం కావాలి, నాకేం పని లేదా అని అనుకుంటే కుదరదు కదా. బట్ దిస్ బుక్ ఈజ్ ఆన్సరింగ్ వై షుడ్ యూ బీ పార్ట్ ఆఫ్ some kind of a solidarity and a movement along which lines అని ఈ బుక్ మీకు చెప్తుంది. అంటే దీని గురించి నేను ఎక్కువగా చెప్తే బాగు అంటే ఇట్ వుడ్ బి రివీలింగ్, బట్ ఐఎమ్ ఓన్లీ డూయింగ్ అన్ ఓవర్వ్యూ ఆఫ్ ఇట్. సో
సంథింగ్ దట్ స్ట్రక్ మీ, అంటే ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది ఈ బుక్లోంచి. అంటే అక్రాస్ ఆల్ ద ఆర్టికల్స్ అందరూ రాసిన దాంట్లో వై షుడ్ యూ బీ, బికాస్ ఇఫ్ సమ్వన్ ఈస్ really up for a decentralized democracy, you should be part of this movement. You should subscribe to this idea of Dravida. Ani oka argument I could grasp from this book. If you are looking for some kind of a democratic system within the federal structure that is guaranteed by the Indian constitution, you cannot say no to this movement. Adi naku indulo ante prati oka author lo the underlying argument is so, ante regardless of saying that ante చాలా మంది ఆథర్స్ కూడా ఇందులో రాసి ఉన్నారు ద లిమిటేషన్స్ అండ్ ద ఈక్వేషన్స్ వెన్ వీ కమ్ టుగెదర్ వెన్ వీ గో. అంటే అసలు ద్రవిడ అనేది నిజంగా పనిచేస్తుందా సమకాలీన సమాజానికి అని అంటే, ఇప్పుడు జరుగుతున్న నాట్ ఓన్లీ పొలిటికల్ బట్ ఆల్సో ద కల్చరల్ ఆపరేషన్ యూ సే యు ఆర్ ఎక్స్పెల్లింగ్ సంబడి అవుట్ సైడ్. జిలకర్ శ్రీనివాస్ గారు హీ యూస్ దిస్ వర్డ్ ఏలినేషన్, దట్ ఈస్ యాక్చువల్లీ అ వెరీ సాఫ్టర్ వర్డ్ ఐ షుడ్ సే. ఎక్స్క్లూషన్ అండ్ ఎక్స్పల్షన్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ in front of your eyes. So this is a very relevant thing. అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకోలేదు, కానీ ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉందా అంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే దిస్ కైండ్ ఆఫ్ సెంట్రలైజేషన్, దిస్ కైండ్ ఆఫ్ ఏలినేషన్, దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పల్షన్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ స్టిగ్మటైజేషన్ ఈస్ అందరూ అంటే ప్రతి ఒక్క వర్గాల వాళ్ళు అందరూ కూడా అనుభవిస్తున్న ఒక బాధ. If Dravida is something that is bringing a shared common pool of victimization, discrimination and everything, and why not this? ఇది మీ అందరికీ తెలుస్తూనే ఉంది. మనకు ఒకవేళ అంటే మనకు అనిపించలేదంటే we are ignorant enough. So there is this saying, if a slave is ignorant about the slavery, they will never break their chains. So it is time we read this book, we pick up this book and know what actually southern, what actually south has gone through, and what is the shared common pool of your ethnicity, culture or your discrimination per se. And one more very important thing inkokati enti anante the question of Dravid movement. అంటే ఒక ద్రవిడ అనేది ఒక పదంగా ఐడియా లాగా కాకుండా మూమెంట్ లాగా ఉంటే, మూమెంట్ అని కనుక మనం అనుకొని ఉంటే దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ద మూమెంట్ ఈజ్ షేప్డ్, దిస్ మూమెంట్ ఈజ్ షేప్డ్ బై అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ germane to the question of discrimination surrounding the question of caste, gender and other politics. And this is called as the dialectics of the movement. Ante ee dialectics of the Dravid movement anedi ee facets nunchi manam చూడడం అనేది చూడడానికి ఈ బుక్ చాలా హెల్ప్ చేస్తుంది. అంటే హౌ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us pick up కాత్యాయని విద్మహే గారి ఆర్టికల్. ఇప్పుడు మనం పొన్నియిన్ సెల్వన్ గురించి మాట్లాడాం, అది మల్లీశ్వరి గారు తన ఆర్టికల్లో ఆవిడ ప్రస్తావించారు. బట్ కాత్యాయని విద్మహే గారు షీ స్పోక్ అంటే ఆవిడ రామాయణం గురించి రాశారు. మీరు రీసెంట్గా ఒక ట్రైలర్ చూసే ఉంటారు కదా, దిస్ ఫిల్మ్ రామాయణం మీద వచ్చింది సాయి పల్లవి గారిది. సో దిస్ ట్యాగ్ లైన్ మీకు ఎవరికైనా గుర్తుందా ట్యాగ్ లైన్ ఆ ఫిల్మ్ది? ఇఫ్ యూ వాచ్ దట్ ట్రైలర్, our history and our truth. It says our history and our truth. So somewhere you are forced to believe something as history and historicity in order to defy something. అంటే ఇది నేను చరిత్ర అని నమ్మడానికి నాకు కొన్ని ఆధారాలు కావాలి, కానీ వాళ్ళకి సినిమా చాలు. సినిమా is a very cultural immediate media to tell us what truth is, and where you cannot say no. 2.5 hours only interval లోనే బయటకు వెళ్ళాలి, అదర్వైజ్ అందరూ అరుస్తుంటారు. నో నో నో, అక్కడ ఒక సీట్ ఒకరికి ఉంచుతారు, ఇంకొక సీట్ ఇంకొకరికి ఉంచుతారు, వారు వస్తారో రారో తెలియదు. దే ఆర్ లూజింగ్ ద టికెట్స్ బట్ దే డోంట్ రియలీ కేర్ అబౌట్ ఇట్, బట్ దే రియలీ వాంట్ టు సే దిస్ ఇస్ అవర్ హిస్టరీ అండ్ దిస్ ఇస్ ద ట్రూత్. ఇది హిస్టరీ అని చెప్తే సరిపోదని వాళ్ళకి అర్థమైంది, బికాస్ దే ఆర్ సీయింగ్ పీపుల్ టాకింగ్ కదా, అందరూ మాట్లాడుతున్నారు. జెన్జీ అంటే ఫోన్లోనే మాత్రమే తలలు పెట్టేవాళ్ళు అనే దగ్గర నుంచి యూ షేక్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. సో నౌ దే స్టెప్ అప్, ఒక స్టెప్ అప్ వెళ్ళి దే సేయింగ్ దిస్ ఇస్ ద ట్రూత్, దిస్ ఇస్ ద హిస్టరీ, ఇది ఇప్పుడు నమ్మాలి మీరు అని. సో వీ కెన్ సో దే ఆర్ పికింగ్ అప్ డిఫరెంట్ మీడియాస్, different mediums to rub it in our faces. So there needs to be a strong voice which says no, we will not accept it. That is no less than a defense. And third thing, ఈ బుక్ లోంచి నాకు అర్థమైంది, నేనేం చెప్పాలనుకున్నానంటే ఒక క్వశ్చన్ వచ్చింది, దట్ ఈస్ ద్రవిడ మూమెంట్ అనేది ఐడెంటిటీ పాలిటిక్స్కు చాలా దగ్గరగా ఉండేదా? బికాస్ ఐడెంటిటీ పాలిటిక్స్ ఈస్ నాట్ ద నేషనల్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ నాట్ ద యూనివర్సల్ మూమెంట్, రైట్? నీట్ అనేది యూనివర్సల్, బట్ ఇఫ్ యూర్ స్పీకింగ్ అబౌట్ ద క్వశ్చన్ ఆఫ్ కాస్ట్, ఇట్ ఈస్ నాట్ అ యూనివర్సల్ మూమెంట్. ఎవరు అందులో భాగం అవుతారు? మా శ్రీకాంత్ లాంటి వాళ్ళు, విప్లవ్ శ్రీ లాంటి వాళ్ళు,
you will be part of it, right? Andaru part of andaru, you cannot be part of it. So but Dravida movement had been time and again shaping its course, and not allowing it to be static, while talking about the question of caste, not just caste but caste discrimination. ఈ ఈ ఈ వ్యాసాలన్నిట్లోనూ మీరు చూసినట్టయితే ఒకరు సౌత్లో దక్షిణంలో బ్రాహ్మణ బ్రాహ్మణ ప్రోగ్రెస్ ఎటువంటిది అని ఒకరు రాశారు. అంటే ద్రవిడ అనేది జాగ్రఫికల్ మూమెంట్ అయినప్పుడు, లేకపోతే ఇదేదో సౌత్కి సంబంధించిన మూమెంట్ అయినప్పుడు బ్రాహ్మణుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఒక ప్రశ్న. సో ఆ వ్యాసంలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, how Dravid movement is not a static movement. It has been addressing all the contemporary issues, but that is also a challenge. And the sincerity undi ante ee authors ki I appreciate that sincerity. While somebody really say that Dravid movements chaala varaku kuda chaala questions ni touch cheyaledu. They had been struggling with this question of caste. They had been ignoring for times and again. For example, even Periyar Ramaswamy self-respect movement kuda, he has to come outside when he challenged this question of Brahminical dominance. Brahmins, instead of saying Brahmins dominance, I can also say Brahminical dominance. When this was a question that was posed, the only option left to them is not to address it, but he has to come outside and make a movement called a self-respect movement. అట్లాగే ఇందులో కొంతమంది ఆథర్స్ కూడా చెప్పి ఉన్నారు, హౌ ఎన్టీ రామారావు హ్యాస్ పిక్డ్ అప్ దిస్ తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవం అని చెప్పి. అది ఎవరికి సర్వ్ చేసిందో ఐ డోంట్ నో హూమ్ ఇట్ హ్యాస్ స్కాటర్డ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ అ మూమెంట్ which was actually espoused by a lot of people. And and the maybe the last aspect I want to speak about is how Dravida movement has been a movement of dignity for anybody. Prakash Raj garu cheppinattu, we are very kind people to accept anybody. We had been very kind enough. ఇప్పుడు దానికి మనం పే చేస్తున్నామా అంటే, no sir, we will not allow you to pay for it. we are not such kind of people who will ever allow you to pay for it. We will always be kind. We are the kind of youth who will espouse anybody, embrace anybody, but it is also a matter of dignity for us. And ఈ ద్రవిడ్ మూవ్మెంట్స్ అంటే ఈ ద్రవిడ అనే పదానికి చదువుతున్నప్పుడు నాకు ఇంకొక లాస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు టేక్ అన్ ఆపర్చునిటీ ఫ్రమ్ దిస్ డయస్ టు సే. నాకు ఇమీడియట్గా ఒక పదం గుర్తొచ్చింది ద్రవిడ అన్నప్పుడు. నేను చిన్నప్పటి నుంచి విన్న పదం కాబట్టి, గోండ్వానా అని. నేను గోండ్వానా అని విన్నాను కదా చిన్నప్పటి నుంచి కూడా. ఈ ద్రవిడ చాలా తక్కువగా విన్నాను. ఇది అందులో భాగమా, అది ఇందులో భాగమా అని నాకు ఇట్స్ టర్బులెన్స్. మళ్ళీ మనసులో మళ్ళీ ఆలోచిస్తున్నాను నేను, ఏంటి ఇదంతా, ఇది ఇందులో భాగమా, ఇది ఇందులో భాగమా. దెర్ ఈస్ సమ్ అడ్వకేట్ ఇన్ ద సుప్రీం కోర్ట్, and he also gave a speech who said you shouldn't be calling it as South India, you shouldn't be calling it as North India, it is just a southern part of India, it is just a northern part of India, claiming India is all one, as if we have declined the status of India. Ante this sense of what to speak when we are trying to claim ourselves is also being done evidently by the media, and you are giving space for somebody to talk without any opposition. I'm not saying అంటే ఒకరికి మాట్లాడే స్వేచ్ఛ లేదంటే కాదు, but there is no opposition to that. That is what is problematic. So I'm sorry, I'm coming back. గోండ్వానా అనే దాని గురించి కూడా నేను ఆలోచించడం జరిగింది. సో వాట్ ఈస్ గోండ్వానా, హౌ ఈస్ ఇట్ వెరీ సిమిలర్ టు ద ద్రవిడ, లేకపోతే ఇది యూసప్ చేస్తుందా అంటే నాకు ఒక భయం కూడా వేసింది. ఇప్పుడు నార్త్ వాళ్ళకి నుంచి అంటే ద డామినేషన్ నుంచి సౌత్ వాళ్ళు భయపడుతున్నట్టు రేపటి రోజున ద్రవిడ మూమెంట్ స్ట్రాంగ్ అయితే గోండ్వానా కూడా పోట్లాడాలేమో, వీ షుడ్ బి రెడీ ఫర్ ఇట్ అని నాకు నిజంగానే అనిపించింది అది. బట్ థ్యాంక్స్ టు ద ఆథర్స్ హూ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ఇట్. వెన్ యూ ఆర్ స్పీకింగ్ అబౌట్ ద లింగ్విస్టిక్ రూట్స్ అండ్ ఆల్, వి సెడ్ వీఆర్ ఆల్ వన్. అండ్ చాలా మంది ప్రస్తావించారు కోయా, గోండి గురించి and other very basic languages, and one of the authors also specifically said that the origin has started from Koya language అని చెప్పారు. I appreciate your efforts in all your research and all. నేను ఇది లాస్ట్ ఆస్పెక్ట్ అని చెప్పాను, but if you could let me 5 minutes, I want to speak something more. Is it okay, sir? 5 minutes more? Okay. Let me go through my notes. I'm really sorry. I am very bad at picking up things. Yeah.
సో ఈ బుక్ని మీరు ఎందుకు చదవాలి, చరిత్ర గురించి తెలుసుకోవడానికి బిఏనో ఎంఏనో చేస్తే సరిపోతుంది కదా హిస్టరీ అని అనుకోవచ్చు. బట్ ఇట్ హ్యాస్ అ వే ఫార్వర్డ్. It has a way forward for you. It is also suggesting how to go about it and what you have to aspire for, which is very much in the Constitution of India. First thing is the federalism. There is something also called as cooperative federalism, which has its bearing on all the economic independence and autonomy. అంటే లైక్ ఐ సెడ్ గోండ్వానా అని వచ్చింది నాకు ఆలోచన అని చెప్పాను కదా. ఇండిపెండెన్స్ అనగానే దిస్ వర్డ్ కమ్స్ ఇన్ టు మై మైండ్ ఇమీడియట్లీ. అటానమీ కదా మనం మాట్లాడాల్సింది. వై ఆర్ యూ స్పీకింగ్ అబౌట్ మియర్ ఇండిపెండెన్స్ అని? బికాస్ ఇన్ ద నేషనల్ మూవ్మెంట్ ఆల్సో దర్ ఇస్ అ క్రిటిక్ ఆన్ ద నేషనల్ మూవ్మెంట్ ఆల్సో ఇన్ దిస్ బుక్ సేయింగ్ దట్ నేషనల్ మూవ్మెంట్కి ద సదర్న్ స్టేట్స్ అంతా కూడా అంత మొగ్గు చూపించలేదు. దేర్ వర్ డిఫరెంట్ ఆన్ ప్యారలల్ థింగ్స్. లైక్ హిస్టరీ ఈజ్ నెవర్ యూనిలేటరల్. It is always parallel. It's just that you don't acknowledge it. Ante. So there were parallel movements going on to shape India only. You were struggling to give independence to India, whereas we were also striving very hard to shape the social consciousness of India. That's the pride. Okay, I'm going back to autonomy. I'm sorry. Anyways, so I was also thinking about this financial and economic independence and also autonomy, which is very much in the Constitution of India. And Malleshwari garu చెప్పారు కదా, Malleshwari garu, she mentioned the amendment, 16th constitutional amendment, which says that you cannot speak against something which will affect the integrity of India. And also accidentally Malleshwari garu and Chakrapani garu ఇద్దరు కూడా మాట్లాడారు ద్రవిడ దేశాలు అని. ద్రవిడ దేశాలు అని వాళ్ళు మాట్లాడారు, కానీ కొంతమంది ఆథర్స్ రాశారు ఇవి జాతులు కాదు ప్రజలు అని. The population itself says we are a nation state. This can have a reference from Aloysius' book of Nationalism Without a Nation in India. This is a particular reference where he also speaks about how a nation can exist without a nation, nationalism, and how nationalism cannot exist without nation. And that was also addressed by Malleshwari garu in her essay, or let us say that particular part. And coming to the way forward, the second thing I really wanted to speak about is the state of democracy right now in India. The state of democracy, one of the titles says threat to South, but probably this is a threat to democracy in India also. How it is a threat? అంటే తెలుగులో ప్రమాదం అలా ఉంది. సో దానికోసం అంటే దిస్ ఇస్ అ థ్రెట్ టు ఎంటైర్ డెమోక్రసీ. ఎవరైనా పవర్లో ఉండనివ్వండి, పవర్ హ్యాస్ దిస్ character of subsuming somebody and to exert dominance, otherwise which the subjects will not listen to them, is a misconception. I understand that, but also we are saying one thing, democracy is not just a political tool. Democracy is actually very much of a social tool that is very constructive. సో ఈ పర్టిక్యులర్ బుక్ ఈ బుక్లో జిలకర శ్రీనివాస్ గారి 2 వ్యాసాల్లో కూడాను he has been mentioning how the movements like self-respect movements kani, how the cultural movements or the reformatory movements had been really talking about democratizing Dravid movement also. So this book is offering you a critique. This book is also offering you a way forward, and this book is also speaking about things that you may not know as students, or ఎవరైనా కూడా మీకు తెలియని కొన్ని విషయాలు తెలియజేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. And it also gives you an impetus to raise your voices at any time. It gives you so much of impetus to raise your voices on anything. Thank you so much.